హాయ్ అండి. నమస్తే. నేను మీ సుస్వరవాణిలు. మిత్రులంతా బాగున్నారు కదూ! మీ సుస్వరవాణిలు బాగుందండి. ప్రస్తుత కాలంలో పెద్దలకే కాకుండా పిల్లలకు కూడా తల వెంట్రుకలు గ్రే హెయిర్‌లోకి వచ్చేస్తున్నాయి. దానికి మనం తినే కల్తీ తిండి, పొల్యూషన్, రకరకాల టెన్షన్‌లు, ఇంకా అనేక కారణాలు. అసలు తలపై వెంట్రుకలు ఉండడమే తక్కువైపోయాయి. ఉన్న కాస్త వాటిలో కూడా గ్రే హెయిరు, చుండ్రు, దురదలు ఇలా రకరకాల సమస్యలు. ఈ సమస్యలు తగ్గడానికి ఎన్నో వాడతాం, చిట్కాలు పాటిస్తాం. కొన్ని బాగానే పనిచేస్తాయి. అలా పనిచేసి తల వెంట్రుకలకి మంచి ఫలితాన్ని ఇచ్చేదే ఇప్పుడు నేను చూపించబోయే హెర్బల్ ఆయిల్. ఇందులో వేసేవన్నీ మనకు తెలిసినవేనండి. బహుశా మనలో చాలామందికి ఈ ఆయిల్ వాడుతున్నారేమో కూడా. కొందరు అడిగారని ఈ ఆయిల్ తయారీ చూపిస్తున్నాను. అంతకంటే ముందు ఈ హెర్బల్ ఆయిల్లో ఏమేమి వేస్తున్నానో వాటిలోని ప్రత్యేకతలు కొంచెం తెలుసుకుని అప్పుడు ఆయిల్ తయారీ చూసేద్దాం. ఇందులో వేస్తున్నవి ఉసిరి. ఉసిరిలో ఉన్న ఏ, సి విటమిన్లు మన శరీరం లోపలి భాగాలకే కాకుండా చర్మం, జుట్టుకి అనేక ప్రయోజనాలు కలిగిస్తాయి. ఉసిరిలో ఉన్న ఫైటోన్యూట్రియంట్లు జుట్టు రాలడాన్ని, చుండ్రుని తగ్గించడానికి, జుట్టు ఆరోగ్యంగా, కుదుళ్ళని బలంగా, ఒత్తుగా, నల్లగా చేయడానికి బాగా ఉపయోగపడతాయి. జుట్టు డ్రై అవ్వకుండా ఉంచుతుంది. జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది. వెంట్రుకలను స్మూత్గా చేస్తుంది. ఇక ఈ ఆయిల్లో వాడిన కలోంజీ సీడ్స్ గురించి తెలుసుకుందాం. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు గుణాలు ఉంటాయి. కలోంజీ సీడ్స్లో తెల్ల వెంట్రుకలని నల్లగా మార్చే లక్షణాలు అధికంగా ఉంటాయి. జుట్టుని ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి. జుట్టు కుదుళ్ళని బలంగా చేస్తాయి. తలలో చుండ్రుని, దురదల్ని నివారిస్తాయి. కలోంజీ గింజల్ని ట్రీ గ్రోత్ హెయిర్ ఆయిల్స్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ కలోంజీ గింజల్ని ఇంకొకలా కూడా వాడుకోవచ్చు. వీటిని బాగా మెత్తగా పొడిగా చేసుకుని ఎన్నాలో కలిపి తలకి పెట్టుకోవచ్చు. ఇక ఈ ఆయిల్లో వేస్తున్న మూడవది భృంగరాజు, అంటే గుంటగలగరాకు. ఈ భృంగరాజు గురించి తెలియనిది ఎవరికండి? తల వెంట్రుకలు నల్లగా పెరగడానికి ఏమి వాడాలా అనుకున్నప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చేది భృంగరాజే కదా. ఈ భృంగరాజు తల వెంట్రుకలకి ఎంతగా మేలు చేస్తుందనేది హెర్బల్స్ గురించి కాస్త తెలిసిన ఎవరికైనా తెలుస్తుంది. భృంగరాజు హెయిర్ గ్రోత్కి బాగా పనికొస్తుంది. ఇది జుట్టు రాలే సమస్యని నివారిస్తుంది. భృంగరాజుతో చేసిన ఆయిల్ తలలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేలా చేస్తుంది. హెయిర్ ఫాలికల్స్ని వృద్ధి చేస్తుంది. జుట్టు కుదులని స్ట్రాంగ్ చేస్తుంది. వెంట్రుకలను నల్లగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ముఖ్యంగా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడేవారికి చెక్ పెట్టడానికి భృంగరాజు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. భృంగరాజ్ తలలో మెలనిన్ ఉత్పత్తికి పెంచి జుట్టు సహజ రంగులోకి తీసుకురావడానికి సహాయపడుతుంది. ఈ నూనెతో తలని మసాజ్ చేస్తే జుట్టు నెరవడం ఆలస్యం అవుతుంది. అంతేకాకుండా భృంగరాజులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇది తలలోని చుండ్రుని, స్కాల్ప్లో వచ్చే ఇన్ఫెక్షన్ని నియంత్రిస్తుంది. జుట్టుని స్మూత్గా, షైనీగా, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. ఇక ఈ హెయిర్ ఆయిల్లో చివరిగా వేసేది కరివేపాకు. కరివేపాకు మన ఒంటికి ఎంత మేలు చేస్తుందో జుట్టుకి అంత మేలు చేస్తుందండి. కరివేపాకులో జుట్టు పెరుగుదలకి అవసరమైన పోషకాలన్నీ ఉంటాయి. హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్గా చేయడానికి, తల వెంట్రుకలు త్వరగా నెరిసిపోకుండా చేయడానికి, జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చూడడానికి కరివేపాకు బాగా సహాయపడుతుంది. తలలో రక్త ప్రసరణ బాగా జరిగేలా సహాయపడుతుంది. జుట్టు రాలిపోకుండా, పలచబడనీయకుండా నివారిస్తుంది. జుట్టు స్మూత్గా చేస్తుంది. ఉసిరి, కలోంజీ, భృంగరాజ్, కరివేపాకు వీటన్నిటితో మన తల వెంట్రుకలకి ఉపయోగపడే ఇన్ని ఔషధ గుణాలున్నాయని, ముఖ్యంగా వీటిలో కామన్గా ఉన్నది వెంట్రుకలను నల్లబరిచే లక్షణం ఉంది కదా. అందుకని వీటన్నిటిని ఒకే చోట ఉంచితే మన తల వెంట్రుకలకి మరింత ప్రయోజనకరమని ఈ ఆయిల్ని తయారు చేసి వాడుతున్నాం. రిజల్ట్ బాగుందని మన ఫ్యామిలీ కోసం మళ్ళీ తయారు చేయడం చూపిస్తున్నాను, చూసేయండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు వీటిని నూనెలో వేసుకోవాలి. కలోంజీ సీడ్స్ ఆ తర్వాత గుంటగలగరాకు, భృంగరాజు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. దీన్ని ఒకసారి ఇప్పుడు అన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని
దీనిలా ఒక 3-4 గంటలు పక్కకు పెట్టాలి. ఇది మనం కలుపుకుని బాగా ఒక 2 గంటలు పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇలా అయింది అది. ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకుని కాసుకున్నాం. దీన్ని ఇలా మనం అవన్నీ బాగా అందులో ఉడికిపోయేదాకా ఒక 10-15 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మనకి ఆయిల్ కాగేటప్పటికి ఆ నురగలు మొత్తం పోవాలన్నమాట. ఇవి 10 నిమిషాల తర్వాత ఇలా ఉన్నాయి, ఇలా తయారైంది. బబుల్స్ రావడం ఆగిపోయింది కదా, ఇంకొక 2 నిమిషాలు ఉంచేసుకుని స్టవ్ బంద్ చేసేస్తున్నాం. ఇది కాస్తున్నంతసేపు స్టవ్ మంటని సిమ్లోనే ఉంచుకోవాలి. కరెక్ట్గా 12 నిమిషాలకి ఇది ఇలా అన్నీ నల్లగా అయిపోతుంది కదా, ఇంకా ఆపేసుకుని పొయ్యి మీద కాసేపు అట్లా పెట్టేసుకుంటే తర్వాత దించేసుకోవాలి. నూనె రంగు కూడా మారుతుంది చూడండి. ఇదిగోండి, మనం కాసిన నూనె ఇలా అయింది, బాగా చల్లారిపోయింది. దీన్ని ఇప్పుడు మనం వడకేసుకుందాం. వడకేసుకుంటూ ఇలా వచ్చింది. చూసారుగా హెర్బల్ ఆయిల్ తయారీని. ఈ ఆయిల్ని రాత్రిపూట 10 నిమిషాల పాటు తలకి కుదుళ్ళకి పట్టేలా నెమ్మదిగా మసాజ్ చేసుకుని మరునాడు హెర్బల్ షాంపూతో తలస్నానం చేస్తే బాగుంటుంది. చిన్నతనం నుండే తల వెంట్రుకలు త్వరగా తెల్లబడిపోవడం, జుట్టు రాలిపోవడం, చుండ్రు, దురదలు ఇలాంటి వాటన్నిటికీ చక్కగా పనిచేసే హెర్బల్ ఆయిల్ని ఒకసారి ట్రై చేసి చూస్తారా? అయితే ఆయిల్ని చేసే ముందు ఇందులో వేసిన ఉసిరి, కలోంజి, భృంగరాజ్, కరివేపాకు వీటిలో ఏ అయినా సరే మీ శరీరానికి పడకపోతే వెంటనే స్కిప్ చేసేసి మిగతా వాటితో ఆయిల్ తయారు చేసుకుని వాడుతుంటే బాగుంటుంది. పిల్లలకి చిన్నతనం నుండే ఇటువంటి హెర్బల్ ఆయిల్స్ వాడుతుంటే వయసు పెరిగినా వాళ్ళ జుట్టు పదిలంగా ఉంటుంది. ఇటువంటివి తయారు చేసి వాడుతున్నప్పుడు వెంటనే రిజల్ట్ మాత్రం ఆశించకూడదండి. ఏదైనా మన శరీర తత్వానికి అలవాటు పడి ఫలితాన్ని ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఈ ఆయిల్ని ఎవరైనా వాడుతుంటే కామెంట్ పెట్టండి. వీడియో నచ్చిందా? అయితే లైక్ ఇచ్చి వీడియోని మరింత మంది చూసే అవకాశాన్ని ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు మరి. నమస్తే.